గాలి ఎలా పారుతుందో గమనిస్తూ ఉండండి. ఒక కొంచెం సేపు గమనించిన తర్వాత మీ అబ్జర్వేషన్స్ ని మీరు నోట్బుక్ రాసి మనం షేర్ చేసుకున్నాం. అలా గమనిస్తూ ఉండండి. గాలి స్పర్శ, గాలి తాకి, ద టచ్ సెన్సేషన్ ఆన్ ద బాడీ. ఎక్కడ పాడుతుంది, ఎలా పాడుతుందో తెలుసుకుంటాం. సుఖంగా ఉండుగా, సమస్త జీవులు సుఖంగా ఉండుగా. May all beings be well, happy, peaceful, safe and liberated. కొద్ది గైడెన్స్ మేము మంచి కళ్యాణ మిత్రులం. కళ్యాణ మిత్రులు అంటే వాళ్ళకు వాళ్ళు మంచి చేసుకుంటారు, ఇతరులకి మంచి చేస్తారు. మంచి స్నేహితులు అర్థం. ఓకే, సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ us are here. అర్థమైందా? నాట్ గుడ్స్. ఓకే, నా ఫ్రెండ్స్ కి గుడ్ మార్నింగ్. నా పేరు పల్లంక మణిసూర్ణ. మా ఊరు రెడ్డిగడ్డవరం. నేను ఇక్కడికి రావడానికి గల కారణం నా కాన్సన్ట్రేషన్ ని డెవలప్ చేసుకోవడానికి అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వచ్చాను. అలాగే నా గోల్ ఏంటంటే నేను ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాక నన్ను చూసి ఒక 1000 మెంబర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఓకే, గాలి తాకిడి వల్ల నా అనుభవం ఏంటంటే తలలో మృదుగా, అలాగే మెడ మీద ఇంకా మృదుగా, చేతుల మీద మధ్యస్థంగా, వీటి మీద కొంచెం గట్టిగా మరియు పాదాల మీద మృదుగా అనిపించింది గాలి తాకిడి. ఓ వెరీ గుడ్ అమ్మా. ఓకే, గుడ్. I just completed class 10. My aim of goal is to become a doctor and I was wanted to do service for small money. I came to learn such things and to develop a wonderful program and to develop knowledge properly and to develop my personality. I observe such things in the sensation of air. In my foot, I experience the cold air touches my feet. In my forehead, the sweat place have been sensed for cold air. In the place of my hands, the air touches me to range of medium. In my ears, also air is reaching. I can hear fingers and also when I go this. I can feel quite peaceful. Deva Baba, Pitru Deva Baba, Acharya Deva Baba. First of all, in వాళ్ళందరికీ నమస్కారం. My name is B. Prasanna. I am from Kailam. My goal is to become IAS. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఐఏఎస్ అవ్వడానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని మరియు ఐఏఎస్ అవ్వడానికి ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవడానికి వచ్చాను. అండ్ అలాగే ఇప్పుడు నేను జ్ఞానం చేసే సమయంలో గాలి బాగా అబ్జర్వ్ చేశాను. నా ఫోర్ హెడ్ మరియు కాలికి నాకు గాలి బాగా తగిలింది. అలాగే చేతుల పైన కొంచెం అదృష్టంగా తగిలింది. థ్యాంక్ యూ. దేవోభవ, ఆచార్య దేవోభవ. నా పేరు కలిగిన అమృత విజయలక్ష్మి. నేను జడ్పీహెచ్ఎస్ సైతం నుంచి వచ్చాను. నా గోల్ ఏంటంటే బికమ్ ఏ టీచర్. ఆ గోల్ని నెరవేర్చుకోవడానికి ఒక కాన్సన్ట్రేషన్, నాలో ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి కొన్ని సూచనలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే నేను మెడిటేషన్ చేసినప్పుడు గాలి అనేది నా ఫేస్కి తోడుగా తగ్గింది. అలాగే నా కాలికి, అలాగే నా వీపు వారానికి మధ్యస్థంగా తగ్గింది. థ్యాంక్ యూ జాబ్. అలాగే నాకు చదువు నేర్పిస్తున్న నా గురువులకు, నాతోటి విద్యార్థులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం. మై నేమ్ ఇస్ సుజిత. ఐఎమ్ స్టడీయింగ్ అండ్ కంప్లీటెడ్ 10th and some writers. మై గోల్ ఇస్ బికమ్ ఏ ఐపీఎస్. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఐపీఎస్ కావాల్సిన లక్షణాలు నేర్చుకోవడం కోసం. ఐపీఎస్ కావాల్సిన లక్షణాలు ఫిజికల్ గా కూడా చాలా స్ట్రెంత్ కావాలి, అలాగే మెంటల్ గా కూడా చాలా స్ట్రెంత్ కావాలి. దానికోసం నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఇప్పుడు నేను మెడిటేషన్ చేసినప్పుడు నా గాలి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నాకు చాలా చల్లగా తగిలింది. అలాగే తీసుకున్నప్పుడు వెచ్చగా తగిలింది, వదిలినప్పుడు చల్లగా తగిలింది. దీన్ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ ప్లేస్. I completed 10th. Recently I returned to 10th public exams. I came here to
develop my personality, and to know how to behave ourselves in front of others. నేను ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు గాలి అనేది పోతుంది కదా వెళ్ళి ఫేస్కి. I feel that the cold air touches my hand very gently, and my head or the hair, my hair was just moving slightly by touching by the touch of the air. The pleasant air, I breathed the pleasant air. The air which I breathe is so cold, and which I exhale is hotter. And you know, I have just completed my 10th standard at Seashore Engineering High School. I came from Bhiwara. Here are the observations I have noticed during my meditation. The air touches my face a little hard. I walk through, and the air gently touches my hand, and the air slightly touches at my feet, and it was major for my heart. I came here to develop my skills. My goal is to become a inorganic chemistry professor. I came here to know the good way which I can go. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్య. నేను బయోలాజీ నుంచి వచ్చాను. నా గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ అవ్వాలి. నేను మంచి గోల్ ఇక్కడ ఏర్పరచుకున్నామని వచ్చాను. కాన్సన్ట్రేషన్ స్కిల్స్ పెంచుకున్నామని వచ్చాను. ఇప్పుడు మెడిటేషన్ చేశాను కదా, గాలి అనేది కాళ్ళ మీద చాలా వేడిగా తాకింది, చేతుల మీద చాలా సున్నితంగా తాకింది, మెడ మీద ముఖం మీద చాలా చల్లగా తాకింది. My name is Yushu. Today, I'm first of all grateful to the chance to opportunity, and I'm from Hyderabad. I recently completed my 10th, and my goal is to achieve MBA, which is Masters in Business Administration and abroad. And today I'm there to develop my skills and also to gain concentration. Actually, I was not interested. I was forced to be here. But when I came, I really learned a lot of things in just few hours. And while I'm observing these people, I learned really good things. And during this moment, while I was doing meditation, I observed, while I was trying to observe the air, I just, like, since we started doing meditation in the morning, I just observed the air, like how my lungs are like crossing. I just got to know how it actually air is going to be happen. And thank you so much for the opportunity. ఏమిటి ఇండైరెక్ట్ గా జరిగింది అంటే, మీరు మీ శరీరానికి మనసుకు సంబంధించినటువంటి వర్తమాన సత్యంలో ఉన్నారు, అంటే ప్రెజెంట్ మూమెంట్ లో ఉన్నారు. మీరు ఎప్పుడైతే ప్రెజెంట్ మూమెంట్ లో ఉంటారో ఏమవుతుంది? మైండ్ కామ్ డౌన్ అవుతుంది, మనసు నెమ్మది పడుతుంది. మనకి చాలా అవసరం మనసు నెమ్మదిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏది సాధించాలన్నా, మీలో చాలా మంది చెప్పారు ఏకాగ్రతని సాధించాలని. మీరు ఇక్కడ దేన్ని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇది బుద్ధుడు చెప్పినటువంటి ఒక సూత్రం. మీరు ఇక్కడ ఉన్న కొద్ది రోజులు we have to work hard in a very relaxed way. అవునా కదా? గుడ్డిగా నమ్మొద్దని చెప్పాడు బుద్ధుడు. దేన్ని నమ్మన్నాడు ఆయన? మీకు ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా. ఎప్పుడైనా టైం దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కలామ సుత్త రాసుకోండి కావాలంటే. KALAMA కలామ సూత్రం, సుత్త. అది మీరు నెట్ లో స్టడీ చేయండి. కలామ సుత్త, SUTTA సుత్త. దట్ ఇస్ ఎ పాలీ వర్డ్, బట్ సూత్రం అంటాం మన తెలుగులో. ఓకే, కలామ సుత్త, SUTTA. దీన్ని ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ వన్స్ యూ గో.
కానీ బ్రీఫ్ గా నేను చెబుతాను ఏం చెప్పాడు అంటే దేన్ని గుడ్డిగా నమ్మకండి, దేన్ని గుడ్డిగా స్వీకరించకండి. ఏదైనా విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు, కొన్ని పవిత్ర గ్రంథాల్లో ఉన్నప్పుడు, మనం గురువులు చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఆలోచించాలి. ఏం ఆలోచిస్తారు? ఇది నాకు హాని చేస్తుందా, ఇతరులకు హాని చేస్తుందా? అప్పుడు దాన్ని స్వీకరించకూడదు, పక్కన పెట్టేయాలి. ఇది నాకు మంచిది, ఇతరులకు మంచిది, అప్పుడు దాన్ని స్వీకరించాలి, స్వీకరించి పాటించాలి. సో ఫండమెంటల్ థంబ్లో మీ జీవితంలో ఇది ఉపయోగపడుతుంది. దేన్ని కూడా గుడ్డిగా స్వీకరించకండి, విశ్లేషించండి, ఆలోచించండి. ఇది నాకు ఉపయోగం, ఇతరులకి ఉపయోగం అన్నప్పుడు స్వీకరించి పాటించండి. నాకు హాని, ఇతరులకు హాని అన్నప్పుడు పక్కన పెట్టేయండి. దాని గురించి కామెంట్ మనకి. చక్కగా మీలాగానే కళ్ళు మూసి కూర్చున్నాడు. బుద్ధుడు బోధవృక్షం కింద కూర్చుని జ్ఞానోదయమైన సంగతి మీ అందరికీ తెలుసు, ఎవరికన్నా తెలియదా? బోధవృక్షం ఎక్కడుందో తెలుసా ఎవరికన్నా? ఏమ్మా ఎక్కడుంది? ఎవరికన్నా తెలుసా బోధవృక్షం ఎక్కడుందో? ఎవరు చెబుతున్నారు? బుద్ధగయ. బుద్ధగయ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ రాష్ట్రంలో గయా అనే సిటీ ఉంది. ఆ సిటీకి కొద్ది దూరంలో బోధగయ అని ఒక టౌన్షిప్ ఉంది. అక్కడ బోధివృక్షం ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని సిద్ధార్థ గౌతముడు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు, బుద్ధుడయ్యాడు. ఆయన ధ్యానం చేసే ముందు రావాల్సింది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. మీ అందరికీ ఏకాగ్రత కావాలి. ఆ రోజుల్లో సిద్ధార్థ గౌతముడికి కూడా ఏకాగ్రతనే స్టార్ట్ చేశాడు ఫస్ట్. సో ఏకాగ్రత అనేది చాలా అవసరం. విశ్లేషించండి, వాట్ ఈజ్ సూటబిలిటీ, ఏది మీకు సూట్ అవుతుందో. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది మంచి ఏకాగ్రత. టీవీ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు, లేకపోతే సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అది ఏకాగ్రత మంచి ఏకాగ్రత కాదు. దానివల్ల మనస్సు మలినపడుతుంది, మసకపడిపోతుంది. కానీ మనం ఇప్పుడు సంపాదించేది మంచి ఏకాగ్రత, సమ్యక్ సమాధి అంటారు దాన్ని. ఏమంటారు? సమ్యక్ సమాధి. ఓకే, మంచి ఏకాగ్రత. సిద్ధార్థ గౌతముడు కూడా బోధివృక్షం కింద కూర్చొని చాలా స్ట్రగుల్ అయ్యాడు. తర్వాత కుదిరింది. సో ఆయన చేసినటువంటి ఆ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ని మీరు కూడా కొద్దిగా టేస్ట్ చూస్తారు. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉందా? మరి బుద్ధుడు ఆ రోజున ఏకాగ్రత ఎలా సంపాదించాడు, అటువంటి ఏకాగ్రతను, సమ్యక్ సమాధిని మీరు కూడా ఎంతో అంత టేస్ట్ చూస్తారు, సంపాదించుకుంటారు. మీరు దానికి మీకు సరైనటువంటి మేము ప్రోత్సహిస్తాం ఇక్కడ, మేమందరం కూడా. సో దానికి ఏకాగ్రతకి ముందు ఉండాల్సిన లక్షణం కొద్దిపాటి కష్టపడాలి. కష్టపడకుండా ఇంటికాడ ఉంటే వస్తుందా? ఇక్కడికి వచ్చారు మీరు, కొద్ది కష్టపడుతున్నారు, కూర్చున్నారు, ఏదో చేస్తున్నారు, కొద్ది కష్టం ఉంటుంది. ప్రతిదానికి కష్టపడాలి. దాన్ని ఏమంటారు? సమ్మా వ్యాయామం అంటారు. అంటే సరైన వ్యాయామం అనేది ప్రతిదానికి అవసరం. ఎరుక అంటే అవేర్నెస్, దాన్ని ఏమంటారంటే సమ్మా సతి. సతి అంటే భార్య అని అర్థం ఒక రకంగా తెలుగులో, కానీ ఇక్కడ సతి అనేది పాడి పదం, అంటే ఎరుక. తర్వాత సమ్యక్ సమాధి. ఈ మూడు కూడా ఒకదానికొకటి ఓకే సిస్టర్ కనెక్షన్ అన్నమాట. సమ్మా వ్యాయామం, సమ్మా సతి, సమ్మా సమాధి అంటే మంచి పడాలి. ఆ నెమ్మది పడటం యొక్క ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు చేసింది ఇండైరెక్ట్ గా మీ శరీర మానసిక వర్తమాన సత్యంతో ఉన్నారు. అప్పుడు ఎప్పుడు కూడా మనస్సు నెమ్మది పడుతుంది. సో ఫండమెంటల్ ట్రూత్ ఏంటి? శరీర మానసిక
వర్తమాన సత్యంతో ఉంటే మనస్సు నెమ్మదిపోతుంది. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఓకే, మీరు ఈ 15 రోజుల్లో గమనించాలి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా. ఆర్ ప్రూవ్ ఇట్ ఈస్ రాంగ్. ఇప్పుడు చేసిన కొద్ది సమయంలో మీకు తెలిసింది కదా మైండ్ కొద్ది కామ్ అవుతుందని. ఓకే, వెరీ గుడ్. ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధించి ఆ రకంగా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తాం. ఓకే, పరిశోధన మీరు చేయాలి. ఓకే, ఆ ల్యాబొరేటరీ ఏంటి? మీ బాడీ అండ్ మైండ్. ఓకే, ఆ ల్యాబొరేటరీ మీ బాడీ అండ్ మైండ్. దాంతో ఆ వర్తమాన సత్యాలను పరిశోధించుకుంటూ వెళ్తారు. ఆ రకంగా మీరు మనస్సును నెమ్మదిపరుస్తారు, ఏకాగ్రతను పెంచుకుంటారు. ఓకే, నౌ టేక్ ఎ బ్రేక్.